కోనసీమ జిల్లా కొత్తపేట ప్రభల తీర్థం మొదలైంది. ప్రభల తీర్థంలో సాంప్రదాయం ప్రకారం 14 ప్రభలలో తొలి ప్రభ కొత్తపేట రామాలయం నుంచి కదులుతుంది. కొత్తపేటలో జరుగుతున్న వేడుకలకు చుట్టుపక్కల జనం భారీగా తరలివచ్చారు. సాంప్రదాయ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఇక సంక్రాంతి వేళ ప్రభల తీర్థం చాలా ముఖ్యమైనదని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అటు కోనసీమ జిల్లా కొత్తపేటలో ఈ ప్రభల తీర్థం అయితే మొదలైంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ప్రభల తీర్థం అయితే మొదలైంది. మొత్తం సంప్రదాయ ప్రకారం 14 ప్రభలలో తొలి ప్రభ అని చెబుతున్నారు. సో ఈ సాంప్రదాయం అనేది ఎప్పటి నుండి వస్తుంది? అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? సంక్రాంతి రోజున కొత్తపేట ప్రభల తీర్థం అనేది కొనసాగుతుంది. దాదాపుగా మొత్తము అటు 14 ప్రభలు అయితే వెళ్తూ ఉంటాయి. దాదాపుగా 450 సంవత్సరాల నుంచి ఈ ప్రభల తీర్థం అయితే కొనసాగుతుంది. మనం చూస్తున్నాం కదా, సంతోష్ నగర్ కి సంబంధించినటువంటి ప్రభను మనము విజువల్ లో కూడా చూడొచ్చు. ప్రభలు కూడా వాళ్ళు చాలా డిఫరెంట్ గా డిజైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చిన విధంగా అక్కడ ఉన్నటువంటి శివయ్యను వివిధ రూపాల్లో కొలుస్తూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి మొత్తం ప్రభలన్నీ కూడా ప్రస్తుతం తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందరూ ముఖ్యంగా చూస్తే ఇక్కడ యువకులు 4-5 రోజుల నుంచే ఈ ప్రభల తయారీ అనేది కొనసాగుతుంది. ప్రభలను కూడా చాలా డిఫరెంట్ గా డిజైన్ చేస్తూ ఉంటారు. మనం ముఖ్యంగా చూస్తే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి థీమ్ తీసుకుంటున్నటువంటిది అయితే ఉంది. పాత రామాలయం, కొత్త రామాలయం ఏరియాల నుంచి మొత్తం ఒక్కొక్క వీధిలో నుంచి కూడా ఈ ప్రభలకు సంబంధించినటువంటి వాటిని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం సంతోష్ నగర్ ప్రభల దగ్గర ఉన్నాం. ఎట్లా మొత్తం ఎంత టైం పడుతుంది మీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి చేరుకోవడానికి? 4 hours పడుతుంది రావడానికి. కొత్తపేటలోకి వచ్చి అన్ని గ్యాదర్ అయిన తర్వాత ముందు కలుపు జరుగుతుంది. మళ్ళీ సాయంత్రం కల్చరల్ యాక్టివిటీస్ తర్వాత మళ్ళీ తెల్లవారుజాము 2 గంటలకేమో ముందు కలుపు ఉంటుంది. అక్కడ తోటి తీర్థం ముగుస్తుంది. రేపు ఈ సంవత్సరం ఏమన్నా స్పెషల్ థీమ్ ఏమన్నా ఉందా ఇలా తయారు చేయడానికి? సార్, ఇది మహాభారతంలో మహాసంగ్రామంలో అశ్వమేధ యుద్ధంలో కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేసి ఈ యుద్ధాన్ని ప్రారంభించారు. దాంట్లో భాగంగా మకర సంక్రాంతి రోజునే ఈ అశ్వమేధ యుద్ధం జరిగింది కాబట్టి దానికి సూచకంగా ఈ ప్రభని తయారు చేయడం జరిగింది. సో మనం చూడొచ్చు, ఒక్కటే కాదు, ఇలా చాలా ప్రభల క్యూ అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం విజువల్లో చూస్తే కొన్ని వేల మంది ప్రతి ప్రభను ఫాలో అవుతున్నటువంటి వాళ్ళని కూడా చూడొచ్చు. ప్రభలు చూడడానికి వచ్చినటువంటి జనము అటు రోడ్డుకి ఇరువైపులా కూడా చాలా మంది పబ్లిక్ అయితే ఉన్నటువంటిది. వాళ్ళ సెల్ ఫోన్లో బంధిస్తూ ఒక్కొక్కరు కూడా ప్రభల తీర్థాన్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి మనం చూడొచ్చు. వాళ్ళు మనము ఆ విజువల్లో చూస్తే వెళ్తున్నటువంటి వాళ్ళు అంటే ప్రభల తీర్థానికి సంబంధించి ఇళ్ల పైనుంచి కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ, అంటే ఈ వస్తున్నటువంటి వాళ్ళని వాళ్ళ చుట్టాలు బంధువులు అందరినీ కూడా తీసుకుని వచ్చి వెళ్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఈ ప్రభల తీర్థాన్ని చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనము ఆ విజువల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మనకి కనిపిస్తున్నటువంటిది కూడా అంకారమ్మ తల్లికి సంబంధించినటువంటి బంగారమ్మ తల్లికి సంబంధించినటువంటి ప్రభ. ప్రస్తుతం ఈ ప్రభల తీర్థంలో మొత్తం మొదటిగా 8 ప్రభలు కంటిన్యూగా కొత్తపేట మెయిన్ రోడ్ లో వెళ్తూ ఉంటాయి. 8 ప్రభల తర్వాత మరొక 5 ప్రభలు, ఇక్కడ 14 ప్రభలు ఉంటాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఒక ప్రభనైతే ఈ సంవత్సరం తయారు చేయలేదు. ప్రస్తుతం బంగారమ్మ తల్లికి సంబంధించినటువంటి ప్రభ దగ్గరికి వచ్చాం. ఇక్కడ చాలా డిఫరెంట్ గా ఒక్కొక్కరు ఒక్కొక్క థీమ్ తో తయారు చేస్తారని చెప్తున్నాం కదా. ఇక్కడ శివలింగానికి సంబంధించినటువంటి మనము పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి సహజంగా ఎక్కడైనా సరే ప్రభల తీర్థానికి సంబంధించి పోలీసులు కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటారు. దీనిలో భాగంగానే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా ప్రభల్ని మోస్తూ వెళ్తున్నటువంటిది. సహజంగా ఈ ప్రభల తీర్థానికి వచ్చేసరికి ఇంత వెయిట్ ఉన్నటువంటి ప్రభల్ని స్థానికంగా ఉన్నటువంటి కుర్రాళ్ళు మాత్రమే వీటిని మోస్తూ వెళ్తూ ఉన్నటువంటిది అయితే చూస్తూ ఉన్నాం. కానీ పోలీసులు, ఇక్కడ మహిళా పోలీసులు కూడా ఈ ప్రభలను చక్కరగా వైభవంగా వాళ్ళు మోస్తూ తీసుకువెళ్తున్నటువంటిది అయితే చూడొచ్చు. వస్తున్నటువంటి వాళ్ళని కూడా మనం చూస్తే చాలా మంది ఈ ప్రభల తీర్థానికి సంబంధించి చూస్తూ మొత్తం కెమెరాల్లో బంధిస్తున్నటువంటి ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అంటే ఈ ప్రభలకి ఎంత ప్రత్యేకత ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంచుమించుగా 456 సంవత్సరాల నుంచి కంటిన్యూగా తరతరాలుగా ఈ ప్రభల తీర్థం అనేది జరుగుతుంది. అవి ఉండే కొద్ది కూడా ఈ ప్రభలకు సంబంధించినటువంటి ప్రత్యేకత పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఎంతో అంగరంగ వైభవంగా ప్రభలను తయారు చేసి
ముందుకు తీసుకెళ్తున్నటువంటిది అయితే ఉంది. గంట తరబడి ఇంచుమించుగా ప్రభల తీర్థం కొనసాగే సమయంలో 2 గంటలకు పైనే ఈ ప్రభలు భుజాల మీద మోసుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళు తిరుగుతూ ఈ ప్రభలను కూడా తిప్పుతున్నటువంటిది అయితే కనిపిస్తూ ఉంది. కానీ ముఖ్యంగా చూస్తే దీనికి సంబంధించి అంటే ఏంటి అసలు ఈ ప్రభల తీర్థానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఎక్కడ అంటే ఏ కాలనీ నుంచి వస్తుంది ఇది? పాతరామలో సీతారాముల ప్రభ అండి. పాతరామాలయం సీతారాముల వారి ప్రభ అండి. చాలా విశేషం రాములవారండి. అదే ప్రభలు ఒక్కొక్కటి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ నినాదాలతో వెళ్తున్నటువంటిది మనం చూడొచ్చు. ఇక్కడ మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళంతా అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి ప్రభ సేవ్ శబరిమల మొత్తం సేవ్ శబరిమల అంటూ ఒక థీమ్ ని ప్రస్తుతం అయితే ప్రభలను కొనసాగిస్తున్నట్టు మనం చూడొచ్చు. ఇది పాత రామాలయానికి సంబంధించినటువంటిది సేవ్ శబరిమల. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా శబరిమలలో కొన్ని ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ ఆ శబరిమలకి సంబంధించి వీళ్ళైతే ఈ సేవ్ శబరిమలకి సంబంధించి ఈ ప్రభలకు సంబంధించినటువంటి వాటిని అయితే తయారు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుర్రకారు ఉత్సాహం అంతా ఇంత కాదు. దీంతో ఇక్కడ ప్రభల తీర్థం అనేది పూర్తిగా ప్రస్తుతం కొత్తపేటలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.